ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చచ్చిపోయి చరిత్రలో కలిసిపోవడానికి వాళ్ళది మామూలు బంధం కాదే. జన్మ జన్మలకు ఆ దేవుడు ముడివేసిన ప్రేమ బంధం. అందుకే వాళ్ళ ప్రేమ కోసం మళ్ళీ పుట్టారు. మళ్ళీ పుట్టడం ఏంటండి? నిజం జ్యోతి, మైసమ్మ మీదొట్టు. మీరు చెప్పేదంతా నిజమేనా? నేనిదంతా నమ్మలేకపోతున్నానండి. కళ్ళారా చూసేదాకా నేను నమ్మలేదు. ఆర్యవర్ధన్ అనురాధ అంటే ప్రేమకు ప్రతిరూపం అంటారు. ఆ ప్రేమే వాళ్లను మళ్లీ గౌరీశంకరులుగా పుట్టించింది. ఈ ఎంత విచిత్రం కాకపోతే, ఈ ఎక్కడో పుట్టి పెరిగి చివరికి ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ ఇద్దరూ ఇక్కడికొచ్చి చేరారు. జన్మలు వేరైనా వారి ప్రేమ మాత్రం వాళ్ళిద్దరినీ కలుపుతూనే ఉంది. ఏమండి, నేను వెంటనే అన్నయ్య వదినని చూడాలి. నన్ను కూడా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళండి. తీసుకువెళ్తానే, కానీ ఇప్పుడే కాదు. ఆ సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని పూజించే ఆంజనేయ స్వామి లాంటి జెండే గారికి వాళ్ళు మళ్ళీ పుట్టారనే విషయం చెప్పాలి. ఈ రోజు అన్న వదినల పెళ్లి రోజు. వాళ్ళ పేరు మీద గుడిలో పెళ్లి కాని జంటలకి సామూహిక పెళ్లిళ్లు జరిపిస్తూ ఉండుంటారు. వెళ్ళి వెంటనే ఆయనకి విషయం చెప్పండి. ఆయన చాలా సంతోషపడతారు. ఇప్పుడే వెళ్తాను. మనసులొక్కటి చేసి మరులు కలిగించు, సృష్టి కొరకే వెలిగి వేద మంత్రాలు. అయ్యో, తలపై పడ్డ అక్షంతలు ఆశీర్వాదాలు లాంటివి. కలిసి నడిపించు. అలా తీయకూడదు. పైగా కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. చిచి కాదండి, నాకింకా పెళ్లి కాలేదు. మరి నాకైంది. అవునా? పెళ్ళక్షంతలు పడ్డాయి కదా, అయితే త్వరలోనే పెళ్ళవుతుంది. పాపం ఎవడి జీవితమో. సర్వమంగళం. అవునండి, అక్కడేంటి అంతమందికి ఒకేసారి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి? అదా, ఎవరో పెద్ద కంపెనీ యజమాని 25 ఏళ్ల క్రితం భార్యాభర్తలిద్దరూ ఒకేసారి చనిపోయారంట. వాళ్ళ దగ్గర పనిచేసిన పెద్దయినా ప్రతి సంవత్సరం ఆ జంట పెళ్లి రోజున ఇలా కొన్ని జంటల పెళ్లిళ్లు జరిపించి వస్త్రదానం, అన్నదానం చేయిస్తారు. అబ్బో, ఆయన పేరు మీద ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాడంటే డెఫినెట్ గా అతను హనుమంతుడిలాగా స్వామి భక్తి కలవాడై ఉంటాడు. చల్లగా ఉండండి. అయితే ఖచ్చితంగా చనిపోయిన జంట సీతారాముల్లాంటి వారే అయ్యుంటారు. సర్లేండి, మనం వెళ్ళి పూజ చేద్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.